వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మకాయల పెద్దిరాజు ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఓకే ఓకేనా? ఇది తీసుకో స్లోగా ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా మా యొక్క జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు సమక్షంలో చాలా సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే ఈ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షల ద్వారా ఒక కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి జనసేన యొక్క 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీని ఆదరించి అందరూ కూడా హక్కుని చేర్చుకుంటారని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. కార్యకర్తలు ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మేము గల్లీ గల్లీ వాడ వాడ తీసుకెళ్ళిపోతున్నాము. గతంలో ఏ రాష్ట్రీయ కానీ మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ చేయని పనులు మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారండి. గ్రామీణ శాఖను తీసుకొని ఎన్నో సమస్యలను నేరుగా కాకుండా డైరెక్ట్ సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. అలాంటి పార్టీలో మేము కార్యకర్తలుగా పనిచేయడం ఇది మా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీలో ఈ జెండా ఈరోజు మేము ఎగరేస్తున్నాము. రానున్న రోజుల్లో మా పార్టీ మరీ బలంగా రానున్న రోజుల్లో ప్రతి గల్లీలో మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మేము మా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మన జనసేన పుట్టినరోజు వేడుకలు మేడ్చల్ పట్టణంలో మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందు గురించి అంటే జనసేన పార్టీ సామాన్యుడి పార్టీ, సామాన్యుడి కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా, సామాన్యుడు కూడా రాజకీయం చేసే విధంగా, రాజకీయాల్లోకి రావాలి అని అంటేనే ఈరోజు కాస్ట్లీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయం, జనసేన చేసేటటువంటి రాజకీయం సామాన్యుడు రాజకీయం. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. జనసేన పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. జనసేన పార్టీని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడెప్పుడు మా ముందుకు ఈ పార్టీ వస్తుందా అనేటటువంటిది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనగా ఈరోజు ఉందంటే ఇది యొక్క జనసేన పార్టీ యొక్క సత్తా. మా అధ్యక్షుల వారు తీసుకుంటేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా
పేద ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఇవాళ సామాన్యుడికి చేరువవుతూ ఉన్నాయి. ఆ చేరువైనటువంటి క్రమంలోనే ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీ ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా వెళ్ళడం, ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ఒక పండగలాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అవపోసన చేసుకుంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది అనడంలో నిజంగా సందేహం లేదు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఇలాంటి జనసేన పార్టీ ద్వారా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.